అంధకారంలో జరుగుతుంది, చరిత్రలో నిలిచిపోతారు. సో చరిత్రహీనులు కావద్దంటూ ఆయన చాలా పెద్ద పెద్ద పదాలు వాడడం జరిగింది. దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల సపోర్ట్ ఉంటేనే రేపొద్దున ఏ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఈవెన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగు రాష్ట్రాల సపోర్ట్తో మాత్రమే అధికారంలో గుర్తించుకోవాల్సినటువంటి విషయం. అది జరగకుండా కేవలం మీ ఆధ్వర్యంలో కేవలం కొన్ని రాష్ట్రాల ఆధ్వర్యంలో మాత్రమే సీట్లు పెంచుకొని అక్కడి నుంచి అధికారం చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక కుట్ర అన్నది ఆయన చెప్తున్నటువంటి వర్షన్, వినిపిస్తున్నటువంటి మాట ఈ రోజు అఖిలపక్ష సమావేశం తర్వాత కూడా. వెంకరెడ్డి గారు ఏం చెప్తారు? మీతో పాటు లైవ్ లో ఉన్న మిత్రులు అందరికీ కూడా నమస్తే. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మొదట కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు దానికి ఒక హాఫ్ సెకండ్ జవాబిస్తాను. వాళ్ళ సార్ కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో ఇదే చెప్పినాడు, రండి కవులు కాదు ఉద్యోగస్తులు సామాజిక కార్యకర్తలు తెలంగాణ అన్నాడు. అందరికి 3 బోట్లు పెట్టినాడు, అయిపోయింది. దాని గురించి చర్చ పట్టలేదు. ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారో ఏం కథనో తెలియదు, ఆ కుటుంబం తప్ప. వచ్చింది కదా ఉద్యమానికి ప్రతిఫలం వచ్చింది కదా, పిలుపుకు ప్రతిఫలం వచ్చింది కదా. ఆయన ఒక్కటి చేస్తుంటే రాలే. నేను కూడా జైలుకి పోయినా మీ టీవీలలో మాట్లాడకి మళ్ళీ సజెషన్ అవసరం లేదు. మీరు ఎప్పుడు చర్చకు వచ్చినా కుటుంబాన్ని కేసీఆర్ మానుకోవాలి. 11,000 జేఏసీలు తెలంగాణలో 11,000 జేఏసీలలో దాదాపు 7 లక్షల మంది జైలుకు పోయారు. నువ్వు ఒక్కనివే జైలుకు పోలే. నేనేమంటానంటే మీరు ప్రతిసారి మీరు చర్చకు వచ్చినప్పుడు ఈ చర్చ మాట్లాడండి. నేను వెంకటరెడ్డి గారికి నేను గౌరవంగా వినవం చేసుకున్నది ఏంటంటే, మీరు ఏ చర్చ పెట్టి ఆ చర్చలో పాల్గొనండి, కేసీఆర్ కుటుంబం దగ్గరికి పోకండి. మోదీ బీసీ అయితే నువ్వు మాట్లాడచ్చు అయితే అది వాస్తవమైన క్వశ్చన్. అది ఎందుకుంటది అంటే సార్ ఇప్పుడు మాటకు మాట సమాధానం కాదు, సమాధానం చెప్పలేక దొంగతుడు ఎవరు వెంకటరెడ్డి గారు? మీకు నిజాయితీ ఉంటే చెప్పండి. నేను చెప్పినటువంటి మాటలో తప్పు ఉండదని అడగండి. నేను ఏమన్నా మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నా. నేను క్వశ్చన్ లేస్తే నువ్వు మైకాడ పెట్టి వెళ్ళిపోతావు. నేను చెప్పేది ఏంటంటే మీరు అడిగిన దాంట్లో మీరు రాజకీయ అంశాలు వచ్చినప్పుడు రాజకీయంగా వ్యతిరేకించండి, రాజకీయ క్వశ్చన్లు వేయండి. వెంకరెడ్డి గారు ద క్వశ్చన్ ఇస్ క్లియర్. కాంబోజ్ గారు అడిగారు, నేను కూడా ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఈ రోజు దక్షిణ భారతదేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది. సో దానిపైన రెస్పాండ్ కండి. నేను వెళ్ళిపోతున్నాడు. నో యూ షుడ్ నాట్ గో. వెంకరెడ్డి గారు పోవడం కరెక్ట్ గా సమాధానం చెప్పాలా. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వెంకరెడ్డి గారు. సో అది భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకరెడ్డి గారు. పునర్విభజన జరగబోతోంది. దేశానికి అంటే దేశంలో సౌత్ ఇండియా మరి ముఖ్యంగా రేపొద్దున అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. దానిపైన సమాధానం చెప్పాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు వాదోపవాదనలు చేసుకొని సమాధానం లేకుండా వెళ్ళిపోతున్నారంటే ఇది కేవలం వెంకరెడ్డి గారికి వ్యక్తిగతంగా చూడాల్సినటువంటి అంశమా, లేదంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేదంటే దక్షిణ భారతదేశంలో తీసుకున్నటువంటి స్టాండ్ అనుకోవాలా? ఈరోజు కూడా స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో జరుగుతున్నటువంటి సమావేశం బయట కూడా మాజీ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలు పట్టుకొని నిరసన తెలిపినటువంటి పరిస్థితి. సో కేంద్రంతో మాట్లాడతాం, కేంద్రంతో చర్చిస్తాం, అన్యాయం జరగకుండా చూస్తాం అన్నటువంటి భరోసా ఇవ్వకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు లైవ్లోంచి వెళ్ళిపోవడం, అట్ ది సేమ్ టైం అక్కడ చెన్నైలో నిరసనలు తెలపడం, ఇది బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తున్నారు? నేను ఏమంటున్నానంటే, చర్చకు వచ్చినప్పుడు ప్రతి అంశాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళు ఆ అంశాలు చెప్పాలి. కానీ చెప్పకుండా దానికి నేను వెంకటరెడ్డి గారిని ఒక మనమేమంటున్నంటే, సమాధానం చెప్పకనే వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే ఇవాళ బీజేపీ వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తుంటే, అరవింద్ గారి ప్రెస్ మీట్ చూసినా, కిషన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసినా కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో దాడి ఉంది ఇవాళ మోడీ గారిది. సౌత్ ఇండియా మీద మోడీ గారి దాడి విపరీతంగా ఉంది. అది చెప్పలేక ఇవాళ అరవింద్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఎగ్జాంపుల్ వెంకరెడ్డి గారు కానీ చెప్పలేని స్థితిలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దాని సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ పార్టీ ఏ జర్నలిస్ట్ ఏ క్వశ్చన్ వేసినా అది వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి చెప్పాలి. చెప్పకుండా పోయిందంటే ఇప్పుడు ఎవరైనా పబ్లిక్ డొమైన్ లో ఉన్న ప్రశ్నలే. నేను ఏమంటానంటే, ఈ జర్నలిస్ట్ కానీ నేను ఒక బీఆర్ఎస్ గెస్ట్ కానీ అపరూపమైన మాటలు ఏం మాట్లాడలేదు. అంశం అడిగినాము. నేను ఏమన్నా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఈ విషయాలు మాట్లాడండి, ఈ చర్చనే మాట్లాడండి అని చెప్పిన. నేను జైలుకు పోయినా అంటాడు. నేను జైలు గురించి కూడా మాట్లాడాలంటే నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే అప్రస్తుతం ఇది అవసరం లేదు. కాబట్టి మీరు గెస్టులను కంటిన్యూ చేయండి. ఇంకా ఎవరైనా ఉంటే బీజేపీ వాళ్ళని ఫోన్ లైన్లో తీసుకొని ఈ మంచి చర్చను మీరు కంటిన్యూ చేయాల్సిందే మనవి. డెఫినెట్లీ.
రామారావు గారు గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ గారు రామారావు గారు, ఒకటి చర్చలోంచి వెళ్ళిపోవడం ఈజ్ నాట్ కరెక్ట్. ఒకటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారంటే బీజేపీ మౌనం వహిస్తుందని చెప్పడంలో ఇది సంకేతంగా ఈరోజు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చూస్తున్నారు చర్చను. సో ఈ అంశాన్ని బీజేపీకి చూడాలా, వ్యక్తిగతంగా చూడాలన్నటువంటి ప్రశ్న ఒకటైతే గనక ఈరోజు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం పైన